ప్రమాదకర జబ్బులేవీ ఉన్నట్టుండి ఊడిపడవు. అవి మన ఒంట్లో తిష్ట వేసుకునే క్రమంలో వాటి తాలూకు సంకేతాలు చాలా ముందు నుంచే బయటపడుతూ ఉంటాయి. అయితే మనకు సరైన అవగాహన లేకపోవడంతో ఆ లక్షణాల్ని మనం సకాలంలో గుర్తించలేకపోతూ ఉంటాం. ప్రాణాంతకమైన క్యాన్సర్ల విషయంలోనూ అంతే. మన ఒంట్లో క్యాన్సర్ కణుతులు పురుడు పోసుకుంటున్న క్రమంలో వాటి తాలూకు అనుమానిత లక్షణాలు చాలానే పొడుసూపుతూ ఉంటాయి. వాటిని ముందుగానే పసిగట్టి చికిత్స తీసుకుంటే క్యాన్సర్లకు తొలి దశలోనే సమాధి కట్టేయచ్చు. క్యాన్సర్లను ముందుగానే ఎలా పసిగట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరం మాట్లాడుతుంది. శ్రద్ధగా వినండి. అలసత్వం వద్దు. జబ్బులను ముందే గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. క్యాన్సర్ విషయంలో ఇది మరింత ముఖ్యం. అలాంటి నిర్లక్ష్యం చేయకూడని కొన్ని క్యాన్సర్ లక్షణాలను మనం ముందుగానే పసిగట్టవచ్చు. ఆహార, వ్యాయామ నియమాలేవి పాటించకుండా అకారణంగా బరువు తగ్గుతుంటే క్లోమా, జీర్ణాశయ, పెద్దపేగు, అన్నవాహిక క్యాన్సర్ కారణం కావచ్చు. విడవకుండా అలసట వేధిస్తుంటే, విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా నిస్సత్వం వీడకపోతే రక్త, ఎముక మజ్జ క్యాన్సర్లను అనుమానించాల్సిందే. ఇలాంటి క్యాన్సర్లు ఒంట్లో శక్తిని త్వరగా హరించేస్తుంటాయి. కారణమేదీ తెలియకుండా తరచూ జ్వరం వస్తున్నట్లయితే రక్త క్యాన్సర్, లింఫోమా, రోగనిరోధక వ్యవస్థను బలహీనం చేసే ఇతరత్ర క్యాన్సర్లకు సంకేతం కావచ్చు. 3 నెలలు దాటినా దగ్గు తగ్గకపోవటం, కళ్ళలో రక్తం పడటం, గొంతు బొంగురు పోవటం వంటివి ఊపిరితిత్తి, గొంతు లేదా తల, మెడ క్యాన్సర్లలో కనిపిస్తుంటాయి. కొద్దిపాటి పనికే ఆయాసం, ఛాతీ బిగపట్టినట్టు అనిపించటం ఊపిరితిత్తి క్యాన్సర్, ఊపిరితిత్తి ధమనుల్లో అడ్డంకి, ఇతర అవయవాల క్యాన్సర్ ఊపిరితిత్తి చేరుకోవటానికి హెచ్చరిక అయ్యుండొచ్చు. హఠాత్తుగా చూపు మసకబారటం, 1కి 2 కనిపించటం, కళ్ళ ముందు మిరుమిట్లు గలపటం వంటివి మెదడు, కళ్ళ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. వీటికి మధుమేహం దోహదం చేస్తుండొచ్చు. మధుమేహం క్లోమ క్యాన్సర్ను ఉధృతం చేస్తుంది. దీర్ఘకాలంగా అజీర్ణం, ఛాతిలో మంట, ముద్ద సరిగా కిందకి దిగకపోవటం, కడుపుబ్బరం వంటివి అన్నవాహిక, జీర్ణాశయం, క్లోమ క్యాన్సర్లలో పొడసూపుతుంటాయి. హఠాత్తుగా అకారణంగా ఆకలి తగ్గటం కూడా హెచ్చరిక సంకేతమే. మలంలో లేదా మూత్రంలో రక్తం పడటం పెద్దపేగు, మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లలో కనిపిస్తుంది. హఠాత్తుగా అతి తీవ్రంగా జీవితంలో ముందెన్నడూ ఎరుగని విధంగా తలనొప్పి వేధిస్తుంటే, ముఖ్యంగా వికారం, వాంతి, తల తేలిపోవటం లేదా నాడీ సంబంధ లక్షణాలు కనిపిస్తుంటే మెదడు కణితి కారణం కావచ్చు. ఇతర చోట్ల నుంచి క్యాన్సర్ మెదడులోకి వ్యాపించినా ఇలాగే ఉండొచ్చు. ముఖం, చేతులు, కాళ్ళు హఠాత్తుగా మొద్దుబారినట్టు అనిపించినా దీన్ని అనుమానించాలి. దీర్ఘకాల లేదా అకారణ నొప్పులను మనం విస్మరించకూడదు. ముఖ్యంగా ఎముకలు, కీళ్లలో నొప్పి వస్తుంటే తాత్సారం చేయకూడదు. ఇతర భాగాల నుండి ఎముకల వంటి అవయవాలకు విస్తరించే క్యాన్సర్లలో ఇలాంటి నొప్పులు కనిపిస్తుంటాయి. కొత్తగా పుట్టుమచ్చలు రావటం లేదా అప్పటికే ఉన్నవి రంగు, సైజు, ఆకారం మారటం, పుండ్లు మానకపోవటం మెలనోమా వంటి చర్మ క్యాన్సర్లకు సంకేతాలు కావచ్చు. ఇలా అనుమానిత లక్షణాలను బట్టి క్యాన్సర్లను మనం తొలి దశలోనే పసిగడితే చికిత్స తేలికవుతుంది.